ఒప్పించబట్టి ఈరోజు గూగుల్ మన రాష్ట్రానికి రావడం జరిగింది. 20 years ట్యాక్స్ ఎగ్జంప్షన్ మనం ఇవ్వడం జరిగింది. ఏంటి 22,000 కోట్లు ఎలా ఇచ్చారు? రాష్ట్రం ఇంత అప్పుల్లో ఉంటుంది. మీరు మీరు ఇప్పుడు డేటా అదే కదా సెంటర్ మేడం, ద్వారా మొత్తం 200 కూడా jobs. భారీగా రాయితీలు ఇచ్చారు, గూగుల్ని పేరు చెప్పి మార్కెటింగ్ చేసుకుంటున్నారు తప్ప ప్రయోజనం ఏంటి అని కదా ఇప్పుడు దాకా వాళ్ళు చేసినటువంటి విమర్శ అంతా. అసలు వెరీ ఫూలిష్ స్టేట్మెంట్ ఏంటంటే అండి, రాష్ట్రం అప్పుల్లో ఉంటే 22,000 crores రాయితీ ఎలా ఇచ్చారు? రాయితీ అంటే డబ్బులు ఇవ్వటం కాదండి, అది ఇట్ ఈస్ బెనిఫిట్స్ గివెన్ బై ద స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. 20 years ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చాం. దీనికి కూడా ఊరికే ఇవ్వలేదండి మనం 20 years ట్యాక్స్ ఎగ్జంప్షన్. దీనికి మనం పర్ఫార్మెన్స్ టార్గెట్స్ అనేవి గూగుల్ కంపెనీకి సెట్ చేయడం జరిగింది. అది జాబ్ క్రియేషన్ పరంగా కానివ్వండి, ఎనర్జీ ఎఫిషియన్సీ పరంగా కానివ్వండి, పెట్టుబడుల పరంగా కానివ్వండి, వీటన్నిటికీ కూడా మనం లింక్ చేసి ఆ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. దానిలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇవ్వడం కానివ్వండి, మన జిఎస్టీ ఎగ్జంప్షన్, డేటా సెంటర్ కన్స్ట్రక్షన్కి, వెంటిలేషన్కి, ఎయిర్ కండిషనింగ్కి, వీటన్నిటికీ కూడా జిఎస్టీ ట్యాక్స్ క్రెడిట్ ఇవ్వడం, ఇవన్నీ మన సెంట్రల్ గవర్నమెంట్ పాలసీలో లేవు. ఇవన్నీ మనం మార్పు తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారు డిస్కస్ చేసి ఈ పాలసీ చేంజెస్ చేయించడం వల్ల పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ స్టేటస్ అనేది ఆ కంపెనీకి ఇవ్వడం వల్ల మాత్రమే మనకి ఈరోజు గూగుల్ అనేది వచ్చింది. దానివల్ల ఈరోజు $10 billion ఇన్వెస్ట్మెంట్ అనేది మన వైజాగ్కి రావడం జరిగింది. మీరు ఇందాక అంటున్న ఒక స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఎన్వైర్మెంటల్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చెప్పి మన ప్రతిపక్ష పార్టీ వారు చాలా గగ్గోలు పెడుతున్నారు. మన రాష్ట్రంలో ఇలాంటి ఒక ఇన్వెస్ట్మెంట్ రావడం అనేది ప్రతి ఒక్కళ్ళం మన యువతకి దొరికిన ఒక గొప్ప వరంగా చూడాలండి. మీరు చెప్పినట్టు పక్క రాష్ట్రంలో ఉన్న మంత్రులు సైతం ఇటువంటి ఇన్వెస్ట్మెంట్, అంటే అసలు నిజం చెప్పాలంటే వైజాగ్ అనేది ఏ కంపెనీకి డెస్టినేషన్ లిస్ట్లోనే ఉండదండి. వాళ్ళు కనీసం కన్సిడర్ కూడా చేయరు. టాప్ 10 లిస్ట్లో కూడా ఉండదు. అది వాస్తవం. ఎందుకంటే మన రాష్ట్రం నుంచి కంపెనీలు వెళ్ళడం తప్పితే రావడం మనం చూడలేదు లాస్ట్ 5 yearsలో. ఒక కంపెనీని రాష్ట్రానికి తేవాలంటే ఈసారి నేను చాలా నమ్మకం ఇవ్వాలని స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఎలక్షన్ టైంలో. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు గూగుల్ని బెంగళూరు, నోయిడా, గుర్గావ్ లాంటి టాప్ ఐటీ సిటీస్ని వదిలి వైజాగ్లో పెట్టించడం అనేది అంత ఈజీ కాదు. అలాంటిది వచ్చిన తర్వాత ఎన్వైర్మెంటల్ ఎఫెక్ట్స్ ఏంటంటే నీరు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, పవర్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, దీనివల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. సరస్వతి పవర్ లిమిటెడ్ అని మన రాష్ట్రంలో ఒకటి ఉందండి, దానికి నీరు అవసరం లేదా, పవర్ అవసరం లేదా? భారతీ సిమెంట్స్ అని ఇంకొకటి ఉందండి ఇండస్ట్రీ. ఏ ఇండస్ట్రీ రావాలన్నా, ఏ పరిశ్రమ పెట్టాలన్నా ఖచ్చితంగా ఇవన్నీ అవసరం అవుతాయి. కానీ ఒక విషయం చెప్పండి మేడం, ఎందుకంటే చాలా మందిలో కూడా ఉన్నటువంటి డౌట్ ఏంటంటే దీని ద్వారా ప్రత్యక్షంగా ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి? సరే, ఏ కంపెనీ మనకు ఎక్కడ ఏర్పాటైనా మనం చూస్తున్నాం, ప్రత్యక్షంగా పరోక్షంగా 2 విధాలుగా కూడా దాన్ని చూడాల్సి ఉంటుంది. దానికి అనుబంధంగా వచ్చేటువంటి ఇండస్ట్రీస్ కానీ వాటి ద్వారా కలిగేటువంటి ఉపాధిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అలా చూసినప్పుడు ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయని మీరు భావిస్తున్నారు? దట్ ఈస్ వెరీ ట్రూ అండి. ఒక గూగుల్ ఏ డేటా సెంటర్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా జాబ్ క్రియేషన్ మినిమలే అవ్వచ్చు, కానీ అది బిల్డ్ చేసే ఎకో సిస్టమ్ ఏదైతే ఉంటుందో, మీకు చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే లేటెన్సీ డిపెండెన్సీ కంపెనీస్ అని కొన్ని ఉంటాయి. వాటికి డేటా సెంటర్ ఎక్కడైతే ఉంటుందో దాని చుట్టుపక్కల కనుక ఆ కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే డేటా ఫ్లో అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. విత్ ఇన్ మైక్రో సెకండ్స్ మనం యూజర్స్కి డేటా అందించగలుగుతాం. కాబట్టి లేటెన్సీ డిపెండెన్సీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో డేటా సెంటర్ చుట్టుపక్కల అతి దగ్గరలో పెట్టడానికి వాళ్ళు ఇష్టపడతారు. అదే వాళ్ళకి సూటబుల్ కండిషన్ కూడా. ఆ లేటెన్సీ డిపెండెంట్ కంపెనీస్ అంటే ఫిన్టెక్ కంపెనీస్ కానివ్వండి, స్టాక్ కంపెనీస్ కానివ్వండి, టెలికమ్యూనికేషన్స్ కానివ్వండి, క్లౌడ్ కంప్యూటింగ్ కానివ్వండి, ఈ కామర్స్ కానివ్వండి, విత్ ఇన్ మైక్రో సెకండ్ మనకి డేటా ఎక్కడైతే పాస్ చేయాల్సిన అవసరం ఉంటుందో, ఈరోజు ఆల్మోస్ట్ అన్నీ కూడా లేటెన్సీ డిపెండెంట్ కంపెనీసే అండి. అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం మన రాష్ట్రంలో ఈరోజు గూగుల్ డేటా సెంటర్ తీసుకుని వచ్చింది. మన రాష్ట్రంలో కేవలం వైజాగ్లోనే కాదండి, వైజాగ్ చుట్టుపక్కల కూడా ఈరోజు కంపెనీస్ ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం. ఎందుకంటే యాజ్ నియర్ యాజ్ పాసిబుల్ అన్న ఒక పాలసీ మన ప్రతి కంపెనీ ఫాలో అవుతుంది, డేటా సెంటర్ చుట్టూ ఏర్పడతాయి. కాబట్టి ఇట్ ఈస్ ది గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఎనీ స్టేట్. సో దీని ద్వారా ప్రత్యక్షంగా దాదాపు 5 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయితే పరోక్షంగా 20 lakh జాబ్స్ క్రియేట్ అవుతాయి అన్నది నేను మీరు చెప్పుకుంటున్నది కాదండి. ఇది ఈరోజు జర్నల్స్లో కానివ్వండి, పక్క రాష్ట్ర ప్రతినిధులు కానివ్వండి, దేశంలో అనేక ఆర్టికల్స్లో కానివ్వండి స్వయంగా రాస్తున్న విషయం. రైట్, మీరు అన్నట్లుగా ఆ విషయం తెలియక లేకపోతే దాన్ని తెలియకుండా చేసే ప్రయత్నం మొత్తానికైతే మాత్రం చేశారు. ఫైనల్గా ఒక విషయం చెప్పండి, ఇవాళ జగన్
మాట్లాడిన తర్వాత ఇప్పటికైనా వైసీపీ కావచ్చు, లేకపోతే వారిని గుడ్డిగా సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నటువంటి వారు కాస్తైనా కనువిప్పవలసిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ఒక ఇది 1998 మూవ్మెంట్ ఆఫ్ ద స్టేట్ అండి. Yes. 1998లో మైక్రోసాఫ్ట్ వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా వాదనలు చేశారు. మైక్రోసాఫ్ట్ వచ్చినంత మాత్రం రాష్ట్రం మారిపోతుందా, ఇదో పెద్ద అచీవ్మెంట్ లా చెప్పుకుంటున్నారు. ఆ రోజు కూడా ఈ ఎన్వైరన్మెంటల్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడిన వారు ఉన్నారండి. No. కంప్యూటర్ వల్ల రేడియేషన్ వస్తుందంట, రేడియేషన్ వల్ల బ్రెయిన్ పాడైపోతుందంట. ఈ రోజు అదే వ్యక్తులు కంప్యూటర్ ముందు కూర్చొని ఆ మాటలు చెప్తున్నారు. కాబట్టి అలాంటి ఆరోపణలు అన్ని చేశారు. కానీ ఈరోజు ఒక్క మైక్రోసాఫ్ట్ రావడం వల్ల హైదరాబాద్ కేవలం రాష్ట్రం పరంగానే కాదండి, దేశంలో వన్ ఆఫ్ ద టాప్ ఐటీ సిటీస్గా తయారైంది. అదే విధంగా రేపు ఖచ్చితంగా వైజాగ్ ఆంధ్రప్రదేశ్కి ఒక తలమానిక కాబోతుంది, దేశానికి ఒక తలమానిక కాబోతుంది. ఖచ్చితంగా ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రాబోయే ఒక సిటీగా, ఎందుకంటే దిస్ ఈస్ ద లార్జెస్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ బై గూగుల్ యుఎస్ అవుట్ సైడ్లో. కాబట్టి ఇది మనందరం కూడా రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా అండి, పార్టీల గురించి రాజకీయాల గురించి మనం ఎలక్షన్ టైంలో మాత్రమే మాట్లాడుకుందాం. కానీ ఈ రోజు మనకు వచ్చే ఇన్వెస్ట్మెంట్లు మన భవిష్యత్తు కోసం. ఇందులో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు బెనిఫిట్ ఏం పొందరు. ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్న యువత బెనిఫిట్ పొందుతారు. మన ఇంట్లో ఉన్న కూతురు రేపెళ్ళి ఆ కంపెనీలో జాబ్ చేయబోతుంది, మన ఇంట్లో ఉన్న మనవడు రేపెళ్ళి అందులో జాబ్ చేయబోతున్నారు, ఆ చుట్టూ ఫామ్ అయ్యే ఎకో సిస్టంలో. కాబట్టి దీన్ని మనం అందరం కూడా మన రాష్ట్రంలో వచ్చింది అని ప్రౌడ్గా ఫీల్ అవుదాం. దీని రాజకీయాలు అవన్నీ పక్కన పెట్టేసి ఇది మన స్టేట్కి ఒక సెలబ్రేటరీ మూమెంట్. ఆ రోజు మైక్రోసాఫ్ట్ వచ్చినప్పుడు ఆరోపణలు వచ్చినాయి, ఇవన్నీ పట్టించుకోకపోబట్టే మన రాష్ట్రంలో ఈ రోజుకి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మనకున్న అదృష్టం ఏంటంటే ఒక ఎఫిషియెంట్ ఐటీ మినిస్టర్, గూగుల్ లాంటి కంపెనీని కూడా కన్విన్స్ చేసి మన రాష్ట్రానికి తీసుకురాగలిగే ఐటీ మినిస్టర్ ఉన్నారు. ఇది మనం సెలబ్రేట్ చేసుకుందాం, మన రాష్ట్రానికి ఒక బెస్ట్ అచీవ్మెంట్గా ఫీల్ అవుదాం. రైట్, థ్యాంక్ యూ తేజస్విని గారు లైవ్లో జాయిన్ అయ్యి కూడా మీ అభిప్రాయాలు చెప్పింది దానికి. రామారావు గారు ఫైనల్గా చెప్పండి, మనం చూస్తున్నాం ట్రంప్ ఒకవైపు సుంకాలు